నమస్తే. కేంద్రీయ విశ్వవిద్యాలయ భూములకు సంబంధించిన వివాదం విపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో చెట్ల తొలగింపు ఆగింది. ఇంతటితో ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లేనా? ఆ తర్వాత ఏం చేయవలసి ఉంటుంది? ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇన్ని రకాల అంశాలను చూసినప్పుడు ఈ వివాదం ఎటువైపు వెళ్ళే అవకాశం ఉన్నది? సమస్యకు ఎట్లాంటి పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది? తదితర అంశాలకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. మన దగ్గర సోషల్ యాక్టివిస్ట్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రావు గారు నమస్కారం. కోర్టు అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ భూ వివాదంలో మీరు మరికొంతమంది చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు కదా, మీ రోల్ ఏమిటి అందులో? ముచ్చన్న గారు, మీకు తెలుసు, మనము దాదాపు 2 దశాబ్దాల ముందే ఢిల్లీ నుంచి మీరు పరిచయం. నేను స్టూడెంట్స్ యూనియన్, అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుండే ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది నా ప్రవృత్తి. నేను బై ప్రొఫెషన్ ఫార్మసిస్ట్గా ఉన్నప్పటికీ కూడా నా ప్రవృత్తే ఈరోజు బాగా పాపులర్గా నన్ను డ్రైవ్ చేస్తున్నది. అది అదర్ ఫేస్ ఆఫ్ ఇట్. ఈరోజు మీరు చూశారు, 2.5 దశాబ్దాల సుదీర్ఘ సామాజిక పోరాటాల్లో అర్థమైంది ఏంటంటే, రాజ్యాంగ మూలాలకు సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి అంశాల్లో ఎప్పుడైతే ప్రజలకు సరైన అవగాహన ఉండదు, దాన్ని అదనుగా ప్రభుత్వాలు తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్నప్పుడు, అది ఇప్పుడు జరుగుతున్న ఏ వివాదమైనా కావచ్చు, పర్యవసానాలు మనం ఎప్పుడు కూడా తప్పు జరిగిపోయి మొత్తం మన నెత్తి మీదకి వచ్చిన తర్వాత మనం చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు మనం సాముతుంది. ఆ రకమైనటువంటి వ్యవహారంలో మనం ఇప్పుడు మరొక అంశం ఈరోజు మీరు చూశారు. గత 2.5 దశాబ్దాల్లో ఎన్నో ఉద్యమాల్లో జరిగిందే ఈసారి కూడా జరిగింది. మీరు అంతకుముందు 2000 సంవత్సరం నుండే మనం ఢిల్లీలో మీరు చూశారు, లోక్పాల్ ఉద్యమం కన్నా ముందు నుండే సమాచార హక్కు చట్టం ఉద్యమం చూసాం. అంతకుముందు అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చూసాం. ఈ అన్నిట్లలో మనం తెలుసుకుంది ఏంటంటే, ప్రభుత్వాలు తెలియక చేయడం కాదు, అన్నీ తెలిసి ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని లేదా దాన్ని ఏ రకంగా వాళ్ళ యొక్క పార్టీ ప్రయోజనాలకు ఎక్కువ వాడుకొని ప్రజా ప్రయోజనం తక్కువగా వాడుకున్నప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలే మనం ప్రధానంగా ఇవాళ మన ముందుకు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రభావము ప్రభుత్వ నిర్ణయంపై ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఎట్లా ఉండవచ్చు? ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, అంతకుముందు దాదాపు 15 రోజుల నుంచి మేము ఈ విషయాన్ని క్షుణ్ణంగా, అంటే 4th మార్చి రోజు ఎవరైతే ప్రభుత్వం ఈ కమిటీని ఒక బిడ్డింగ్ కోసము అనౌన్స్ చేసిన ముందు నుండే మేము మాదొక సోషల్ గ్రూప్ ఒకటి ఆ గ్రూప్లో ఆల్రెడీ అప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఇప్పుడున్నటువంటి వాటా ఫౌండేషన్ సంబంధించిన ఉదయ్ గారు కూడా మా గ్రూప్లో ఉన్నారు. వీళ్ళందరూ, అంటే వాటర్ ఫౌండేషన్ కావచ్చు, లేదా సేవ్ ఫారెస్ట్లు కావచ్చు, లేదా సేవ్ లేక్స్ కావచ్చు, ఇట్లా సివిల్ సొసైటీ ఈ ఒక్క ఇష్యూ కాదు, రెగ్యులర్గా మాకు గత కొన్ని ఏళ్ల నుంచి వెళ్ళి మా గ్రూపులలో ఉన్నవాళ్ళే వీళ్ళంతా కూడా. ఎందుకంటే మీకు తెలుసు, నేను మొత్తము ఎన్నికల నిఘా వేదిక దాదాపు 2 దశాబ్దాలుగా, ఈ ఎన్నికల నిఘా వేదిక అనేది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్, కొన్ని వందల ఆర్గనైజేషన్స్తో ముడిపడినటువంటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వర్గాలు, వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ వేస్తుంటారు. ఈ అంశానికి సడన్గా ఒక చేంజ్ ఎప్పుడు వచ్చిందంటే, 4th మార్చి రోజు ప్రభుత్వం ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుందో ఈ బిడ్డింగ్ కోసం, అప్పుడు మా సివిల్ సొసైటీ గ్రూప్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి ఆ రోజు నార్మల్ సివిల్ గ్రూప్స్లో నుంచి మేము ఒక ప్రత్యేకమైన గ్రూపు, హెచ్సియు
భూమికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపు ద్వారా మా మొత్తం గ్రూప్స్లో ఉన్న అనుభవాలన్నీ ఈ పర్టికులర్ అంశం చుట్టూ స్టార్ట్ అయింది వర్క్. ఆ తర్వాత మా అబ్జర్వేషన్లో జరిగింది ఏంటంటే, అంటే ఆ తర్వాతనే స్టూడెంట్స్ యూనియన్స్ కూడా ఇందులోకి వచ్చాయి. కానీ అంతకన్నా ముందు ఎవరైతే హెచ్సియు భూముల్లో వాటర్ గురించి, ఎన్వైరన్మెంట్ గురించి, పక్షుల గురించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి వన సంపద గురించి పనిచేసేటువంటి వర్గాలన్నీ కూడా ఈ వాళ్ళకున్నటువంటి రాజ్యాంగ మూలాలు, చట్టాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఇష్యూ వచ్చింది. ఆనాడు వచ్చిన ఈ సందర్భంలో ఇది దురదృష్టం ఏంటంటే దీని మూలం ఎప్పుడో 3 దశాబ్దాల ముందే స్టార్ట్ అయింది. ఈ సమస్యకి మూలం ఇవాళ కనపడే రేవంత్ రెడ్డి సర్కారు మీద పిడుగులా పడ్డటువంటి ఈ విషయము ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి గారు కొత్తగా తీసుకున్న నిజంగా అది పాత గవర్నమెంట్ల వ్యవహారం ఇది. కానీ నేను ఏంటంటే గత అనుభవాల పూర్తిగా దీన్ని తీసుకోవాల్సిన మార్గంలో కాకుండా పాపం దాన్ని వాళ్ళ అడుగుజాలలో నడిచే ప్రయత్నం చేసిండు. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు. వాస్తవంగా ఇది స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇది డైవర్షన్ ఆఫ్ ది ప్రభుత్వ ఏ భూమి అయితే హెచ్సియు కేటాయింపులు దేనికోసం అయితే చేశారో దాని నుండి డీవియేట్ జరిగి, అంటే వేరే పర్పస్ కోసం కేటాయించడం అనేది ఎప్పుడో 2000 సంవత్సరం నుంచి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి ఇది రాజశేఖర రెడ్డి గారి హయాంలో వాళ్ళకున్న పొలిటికల్ ఈక్వేషన్లో దాన్ని యూటర్న్ తీసుకోవడం, ఏదో ఒక ప్రైవేట్ సంస్థకు చంద్రబాబు గారి హయాంలో తీసుకుంటే దాన్ని ఇంకొక సంస్థకు దాని నుంచి క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో మళ్ళీ దీన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చాక మరొక అంటే ఇండస్ట్రియల్ కార్పొరేషన్ తరఫున ఇంకొక సంస్థకు అంటబెట్టేటువంటి పరిస్థితిలో ఈ సమస్యలు వచ్చాయి. అయితే దీనికి మూలం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ వివాదం ఎందుకు వస్తుంది? ఒకవేళ ప్రజా ప్రయోజనం, ప్రభుత్వ ప్రయోజనమే ఉంటే వివాదం లేదు. ఎప్పుడైతే పార్టీలు తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి తద్వారా పొందే లాభం విషయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి డ్యామేజ్, అంటే నిజంగా ప్రజా ప్రయోజనం ఉంటే ఎవరికి గొడవ ఉండదు. ఎందుకు ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ భూములు ఎందుకు? అత్యున్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి సమాజంలో ఉన్నదే యూనివర్సిటీస్. విద్యలో యూనివర్సిటీది హైయెస్ట్ ప్రయారిటీ. మరి దాన్ని కాదని అంతకన్నా ప్రయోజనాలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు, ఈ అన్ని పార్టీల ప్రభుత్వాలకు మేము ఉద్యోగ రీత్యా మేము మీకు వెసులుబాటు చేస్తాము. హైదరాబాద్లో ఉద్యోగానికి వీళ్ళకి ఇవ్వాల్సినట్టు రింగ్ రోడ్డు చుట్టూ జాగాలు లేవా? సో ఇంత వివాదంలోకి ఇరుక్కోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళకి ప్రజా ప్రయోజనం కన్నా అక్కడ పార్టీ ప్రయోజనాలు, కొద్దిమంది ప్రయోజనాలు అనేటువంటి. అంటే పార్టీ ప్రయోజనం ఎట్లయితుంది? ఆ కొద్దిమంది ఎవరి ప్రయోజనాలు అవి? ఇప్పుడు మీరు ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రతినిధిగా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు మీకు తెలుసు వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి చాలా భిన్నమై ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకు వాళ్ళు మొదటి నుంచి కూడా ఆర్థిక వ్యవహారాల్లో మేనేజ్మెంట్ విషయంలో కొద్ది ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులే కాదు, వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం ఆర్థికంగా బలపడడానికి ప్రోత్సహించే పరిస్థితి లేదు. మీరు చూశారు ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఆదాయానికి మూలం హైదరాబాద్ ఆదాయానికి మూలం ఏంటంటే ఎన్నో ల్యాండ్ బ్యాంక్. ఈ ల్యాండ్ బ్యాంక్ మీదనే ఎక్కువ ఆధారపడుతున్నటువంటి పరిస్థితిలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా, టీడీపీ హయాం నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ మీద ఆధారపడి తెలంగాణ ప్రభుత్వాలు తమ యొక్క ప్రభుత్వాలు నడుపుకుంటున్న పరిస్థితిలో మరొక అడుగు మన రేవంత్ రెడ్డి గారు వేయబోతున్నప్పుడు జరిగినటువంటి సమస్య. మరొక అడుగు అంటే మిగతా వాళ్ళకంటే భిన్నంగా వేసిన అడుగు కాదు, మిగతా వాళ్ళకంటే ఎక్కువ వేసిన జంపు కాదు, అయినా ఎందుకు ఇంత రప్చర్ అవుతున్నది అంటే అక్కడ దురదృష్టం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఆ పర్టికులర్ స్థలంలో ఇది ఆనాడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఎప్పుడైతే కాంపౌండ్ వాల్ కట్టారో ఆ కాంపౌండ్ వాల్ను ధ్వంసం చేసిన తర్వాత అప్పుడే రియాక్ట్ కావాల్సినటువంటి ఈ యూనివర్సిటీ కానీ, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ, అప్పుడున్న సంఘాలు కానీ పట్టించుకోలేదు. ఈరోజు ఏమైపోయిందంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ముందుకు పోతే నువ్వు వెనుకపోతే గొయ్యిలాగా ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఎప్పుడెప్పుడైతే
ఇలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా ఈ వ్యతిరేకం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డికి వచ్చింది. ఏమైపోయింది, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇలా పర్యావరణ పరిరక్షణకు విఘాతంగా కలిగేది. అంటే రీసెంట్గా చట్టాలు అంటే ఇంతకాలం అది జరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ కేసు చాలా కాలంగా సుప్రీంకోర్టులో ఇది రెండు ప్రైవేట్ పార్టీ మధ్యలో మరి హెచ్సియు మధ్యలో అయిపోయింది కదా అప్పటికి. అది మొన్న అయిపోయింది. కేసీఆర్ గారి ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇది పరిష్కారం అయింది. ఈయనకు అది కలిసి వచ్చిన అదృష్టంగా భావించి తీసుకున్నటువంటి సమస్యని తిరగదోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 10-15 సంవత్సరాలు కోర్టులో ఉంది కదా, మనం కోర్టు చూసుకుంటుంది కదా అన్నటువంటి ఒక భావంతో నెగ్లెక్ట్ చేయబడ్డది. ఏదైతే నిజమైనటువంటి ఈ ల్యాండ్ టైటిల్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి హెచ్సియు అడ్మినిస్ట్రేటివ్ విభాగం ఫెయిల్ అయింది ఫస్ట్. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనం కోసం ఇచ్చాం కదా, మనం ఎందుకు దీన్ని ఇంకొక ప్రయోజనానికి వాడాలనేటువంటి ఒక కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ స్వప్రయోజనాలుగా చేయడం రెండవ సమస్య. మూడో సమస్య ఏమిటంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు మళ్ళీ దాన్ని ప్రైవేట్ ప్రాపర్టీ ప్రైవేటు సంస్థల కోసము జాబ్ క్రియేషన్ పేరు మీద వీళ్ళు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి మూల కారణం ఏంటంటే ఈరోజు అక్కడ పర్యావరణ పరిరక్షణ సంబంధించినటువంటి యాక్టివిస్టులు మూలం ఇక్కడ మీరు గ్రహించాలా. ఇవాళ వీళ్ళు చెప్తున్నట్టు అంటే ఏదో పార్టీ బీజేపీ వ్యతిరేకించకపోతే మాకు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు, లేదా బీఆర్ఎస్ ఈ పరిస్థితి ఉండకపోవచ్చు అని ఇలా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది కాదు, ఇది ప్యూర్గా యాక్టివిస్టులు అక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ కావచ్చు, వృక్షాల గురించి కావచ్చు, ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఇది ప్రధానంగా బయటికి తీసుకొచ్చారు. వాళ్ళకు తోడు స్టూడెంట్స్, ఇది మనం గ్రహించాలి. కానీ ఇక్కడ రెండు విషయాలు కొంత క్లమ్జీ అవుతున్నట్టున్నది. అది యూనివర్సిటీ భూములు కావు అని ఒక క్లారిటీ ఉన్నది, ఏమని కోర్టు తీర్పు ద్వారా కానీ లేదా ప్రభుత్వం చెప్తున్న మాటలను బట్టి. రెండు, అది యూనివర్సిటీ భూమి కాబట్టి తీసుకోవద్దని ఆందోళన లేదు, ప్రకృతికి పర్యావరణానికి ఇబ్బంది కలుగుతున్నది, ముప్పు వస్తున్నది ఆ ప్రాణులకు కాబట్టి వద్దు అనడమా? ఈ రెండిట్లో స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది యూనివర్సిటీ భూమి అని చెప్పి కాదని చెప్పి ప్రొజెక్ట్ చేయబడ్డది. ఎందుకు ప్రొజెక్ట్ చేయబడ్డదంటే భూమి ఒకవేళ కాకపోతే కాంపౌండ్ వాళ్ళు పలగొట్టి ఇవాళ మిగతా సంస్థలకు ఈ భూములు ఎక్స్చేంజ్ పేరు మీదనో లేదా ఇంకేదో పేరు మీద అక్కడ చుట్టుపక్కల కొన్ని సంస్థలకు ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ సంస్థలకు కొంత ఎంప్లాయీస్ అసోసియేషన్స్కి ఇచ్చారు. మరి ఆ కాంపౌండ్ వాళ్ళు ఉండాలి కదా. ఆనాడు ఫస్ట్ వచ్చినటువంటి ఓకే టైటిల్ పక్కన పెట్టండి, ఈ రోజుకు కూడా రికార్డ్స్లో హెచ్సియు సెంట్రల్ గవర్నమెంట్ అని రాసి ఉంది. భూములు ఎవరికి ఉన్నాయి అని చెప్తే వీళ్ళు అంటున్నారు ఇది ప్రభుత్వానికి ఉందని. ఏ వరకు ఉంది? ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాసి ఉంది రికార్డ్స్లో, రెవెన్యూ రికార్డ్స్లో. మరి ఇలా మీరు ఏం చెప్తున్నారు? స్పష్టత లేదంటున్నారు. స్పష్టత లేకపోయినప్పటికీ అది ఏ ప్రయోజనం కోసం? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు, ప్రజా ప్రయోజనం వేరు, స్వప్రయోజనం వేరే అని తెలియదా మనకు? నేను అనేది ఏంటంటే యూనివర్సిటీ కోసం మీరు కేటాయించిన భూమి విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఇంటర్ప్రిట్ చేయడంలో మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అనేది యాక్టివిస్టులు చెప్తున్నటువంటి ప్రధాన అంశం. ఇవాళ ఇప్పుడు ఏ పర్పస్ కోసం మీరు కేటాయించారో ఆ పర్పస్ వదిలేసి ఇంకా మీరు ఇండస్ట్రీస్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటని అడిగితే సమాధానం ఏంటి? ప్రభుత్వంలో మీరు విద్య కోసం ఇచ్చారు మీరు భూమిని, దాన్ని డైవర్ట్ చేస్తున్నప్పుడు మేము కంపెన్సేషన్ ఇస్తున్నాం అంటున్నారు. మరి ఇప్పుడు అక్కడ 2300 ఎకరాలు ఇప్పుడు ఉన్నాయా? ఎందుకు ఆ కాంపౌండ్ వాళ్ళు బలగొట్టారు అని ప్రశ్నిస్తే, మీరు ఏమన్నా సర్వే రిపోర్ట్ ఉందా అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మరి మీరు ఎట్లా చెప్తారు అది యూనివర్సిటీ భూమి కాదని? అంటే మీరు ఒకటి ప్రొజెక్ట్ చేశారు యూనివర్సిటీ భూమి కాదని కానీ 397 ఎకరాలు వేరే దగ్గర ఇచ్చిండ్రు, దాన్ని కాంపెన్సేట్ చేసిన. నేను ఏమంటున్నాను, ఎప్పుడైనా సర్వే చేశారా? ఈ భాగం మీరు చెప్పేది యూనివర్సిటీలో 2300 ఎకరాలు చూపించి ఇది ఇక్కడ ఇది ఇక్కడని ఎప్పుడైనా చూపించారా? ఎందుకు కాంపౌండ్ వాళ్ళు తీసేశారు? నిజంగా కాంపౌండ్ వాళ్ళు అట్లే ఉంటే మేము నమ్మేవాళ్ళం. కానీ మీరు ఏ సర్వే చేయకుండా కాంపౌండ్ వాళ్ళు తీసేసి ఊరికనే కోర్ట్స్ ద్వారా ఒక ప్రొజెక్షన్ ఇచ్చి యూనివర్సిటీ వాళ్ళు చేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు కొట్లాడాల్సిన రీతిలో కొట్లాడకుండా దాన్ని నిద్రపోయి ఇప్పుడు ఏదో అదేదో మంటగాగుతుందిలే వాళ్ళకి ఏదో రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ మీద వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు పక్కన కూర్చుంటే వాస్తవాలు ఇప్పుడు బయటికి ఇంకా రాలే కదా, రావాల్సిన బాధ్యత ఉంది కదా.
ఇంకా ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఏదైతుందో ఇది ఓన్లీ నాందియే. ఇవాళ మీరు చెప్తున్నట్టు ఈ ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ ఇవాళ ప్రభుత్వ కమిటీలో ఏం తేలుతుందండి? ఇలా ఒక సంతోషమైన విషయం ఏంటంటే ఇలా కమిటీని పలానా వర్గాలతో మాట్లాడమంటున్నాను. నేను దానికి ఒప్పుకోను. కమిటీలోనే ఈ వర్గాలు ఉండాలి. సివిల్ సొసైటీ ఉండాలి, స్టూడెంట్స్ యూనియన్ ఉండాలి, పర్యావరణ. మరి వాళ్ళు విద్యార్థులు ఉంటారు, మంత్రులు ఉంటారు, వాళ్ళను సమాజంలో కమిటీ అనౌన్స్ చేసి వీళ్ళని భాగస్వామ్యం చేయమంటే దాన్ని ఊరు కన్సల్టెంట్ చేయమంటున్నారు. కమిటీ నిర్ణయాధికారం వీళ్ళకి ఇవ్వాలని నేను అంటున్నా. ఎవరైతే పనిచేస్తున్నారో నిర్ణయాధికారం మీ దగ్గర పెట్టుకొని వీళ్ళ కన్సల్టేషన్. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నానండి, శ్రీకృష్ణ కమిటీకి మనం తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చాం మీకు తెలుసు. ఆత్మహత్యల విషయంలో స్వయాన నేను మాడపు శ్రీధర్ గారు 180 పేజీల నివేదికను ఇచ్చిన రోజు ఎంతమంది 1000 మంది పిల్లలు చచ్చిపోయినరు, 18 మరణ వాంగ్మూలాలు ఇస్తే శ్రీకృష్ణ కమిటీ ఏమన్నా తీసుకుందా దాన్ని పరిగణలోకి? ఊరికే విన్నారు, చాలా బాగుందన్నారు. కానీ నిజంగా ప్రభుత్వంలో డిపీట్ చేశారా అంటే శ్రీకృష్ణ కమిటీయే బూటకం అని బయటకు వచ్చింది కదా. అంటే నేను అనేది ఏంటంటే కమిటీ అధికారాలు లేవని శ్రీకృష్ణ అని చెప్పాడు. నాకేం అధికారం లేదు, 2 విషయాల్లో నేను మాట్లాడతాను, మిగతా సంబంధం లేదన్నాడు. మరి అలాంటి కమిటీ ఇప్పుడు ఉంటే ఏం లాభం హెచ్సి భూములకి? అది నేను అనేది ఏంటంటే కమిటీలో ఎవరు ఉండాలా? ఎవరైతే ఫైటర్స్ ఉన్నారో. మీరు చూశారు బుచ్చన్న గారు, నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మీద కొట్లాడినప్పుడు 13 పార్టీల అధ్యక్షులతో కొట్లాడినప్పుడు ఆ 13 పార్టీల అధ్యక్షులు మన ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి ముందు పెట్టి పనిచేశారు. ఎలక్షన్ కమిషన్తో కన్సల్టేషన్ ఎవరికి ఇచ్చారు ఆ బాధ్యత? ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది కదా మా రికమెండేషన్స్. ఇక్కడ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు సివిల్ సొసైటీ నుండి ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని పెట్టాలా కమిటీలో. స్టూడెంట్స్ యూనియన్స్ పెట్టండి, పెట్టి ఓపెన్ కన్సల్టేషన్స్ చేయండి, క్లోజ్ డోర్ కన్సల్టేషన్ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కన్సల్టేషన్ చేస్తాడు, కేంద్రంలో సుప్రీంకోర్టు చెప్పింది ఇంకొక కమిటీ వస్తుంది. దీనికి ఏం పొంతన ఉంటుందో అర్థం కాదు. నేనేంటంటే ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఆన్ ఓపెన్ డోర్. ఇప్పుడు ఇంతవరకు ఈ సమస్యకు మూలం ఏంటిది? ఇంత దూరం 30 సంవత్సరాల నుంచి ఇది సాధికారత కాకపోవడానికి కారణం ఏంటి? వీళ్ళకి తెలియదు. ఒక మాట, సుప్రీంకోర్టు ఈడీ వాళ్ళ క్లారిటీ ఇచ్చిందని మీరు అన్నారు కదా. ఏం క్లారిటీ ఇచ్చింది? ఊరికే పనులు ఆపేసేయండి, 6 నెలల వరకు. క్వాలిటీ కాదు, ఇవ్వాలి కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఒకరికి భూమి కేటాయించడము, దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళడము, సుప్రీంకోర్టు మొన్న కొద్ది వారాల కింద ఆ భూమి ఎవరిదని తీర్పునిచ్చింది. ఏమని చెప్పింది? ఏకతరఫా తీర్పు అది. ఎందుకంటే ఇరు వర్గాల మధ్యలో గొడవ ఉన్నప్పుడు ఈ రోజుకు హెచ్సియు భూమి ఎవరిదో చెప్పు, నాకు టైటిల్ లేదంటుంది. నువ్వేం కొట్లాడినావు? మరి సుప్రీంకోర్టులో నువ్వేం కొట్లాడినావు? అంటే నువ్వు నామకే వాస్తే ఒక పార్టీగా చేసుకొని ఈ పార్టీని నువ్వు ఎందుకు వాస్తవాలు ఇవ్వలేదు ఎవరికి తెలియదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో ఈ రోజు వరకు నీ ఓనర్షిప్ చాలా క్లియర్ గా. ఆ వైఫల్యమే ఈ రోజు సుప్రీం యూనివర్సిటీ యాజమాన్యము వైఫల్యం చాలా క్లియర్. అవును, ఆ వైఫల్యమే ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏకతరఫా అయింది అంటున్నా. 1 సైడ్ అయిపోయింది జడ్జిమెంట్. కౌంటర్ గా ఈ రోజు అడుగుతున్న పర్యావరణ పరిరక్షకులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రభుత్వ భూమి అని చెప్పినట్లే కదా కోర్టు. ఏది ప్రభుత్వం? ఖచ్చితంగా ప్రభుత్వ భూమి. అంటే ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వము? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. ప్రజా ప్రయోజనం కోసం ఇచ్చినటువంటి గతంలో 2300 ఎకరాలలో కోసము అని చెప్పారు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ భూమి ఎక్కడుందో చూపించారా? ఎక్స్చేంజ్ ఎక్కడ జరిగిందో చూపించారా? ఆ డీటెయిల్స్ ఎందుకు లేవు? ఎక్స్చేంజ్ జరిగిందని చెప్పారు, ఎప్పుడైనా సర్వే జరిగిందా? సర్వే రిపోర్ట్ ఈవెన్ ఇప్పటికి అడుగుతున్నాం కదా, ఎందుకు ఇవ్వడం లేదు? అంటే ఇందులోనే గోప్యత ఉంది, ఇందులోనే మూలాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నల్లో ఇవన్నీ బయటికి రావాలా? మీరు కొన్ని అంటే కొన్ని అవకతవకలు చేసి వదిలేశారు కాబట్టి అవి బయటికి రాలేదు కాబట్టి జడ్జిమెంట్ ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు ప్రశ్నించే వాటికి సమాధానం. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఫారెస్ట్ ఎక్కడుంటే అక్కడ క్లియరెన్స్ కావాలని అడిగారు. మరి ఎందుకు మీరు క్లియరెన్స్ తీసుకోకుండా ఈ బిడ్డింగ్లోకి వెళ్తున్నారు? మీరు ప్రభుత్వమే కదా, మీరు పాటించారా? మీరు చేసుకున్న చట్టాలు మీరు పాటించారా? మీ బాధ్యత కదా. మీ ప్రజా ప్రయోజనం ఉంటే క్లియరెన్స్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలే? అచ్చా, మీకు 2-3 రోజులలోనే 100 ఎకరాలు క్లియర్ చేయాల్సినటువంటి అంత తొందర ఏముందని ఇలా సుప్రీంకోర్టు అడిగింది. అంటే దీంట్లో కొంత గోప్యత అంటే తీసుకోవాల్సిన క్లియరెన్స్ తీసుకోకుండా రాత్రి అక్కడ ఉన్న ఆధారాలను తుడిపేసే ప్రయత్నం ఎందుకు చేసిందంటే సమాధానం ఏం చెప్తుంది? మీరు తిరిగి వచ్చిన ఏరియా మొత్తం? ఎస్, తిరిగిందా? ఏమేమి ఉన్నాయి అక్కడ?
అక్కడ జినుకలు ఉన్నాయి, అక్కడ నెమళ్ళు ఉన్నాయి, టార్టాయిస్ ఉన్నాయి. నేను హెచ్ఈలో చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్నో సందర్భాలలో వెళ్ళాను. అక్కడ స్వయానా నా కూతురు అక్కడ ఫైనల్ ఇయర్ ఇప్పుడు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఆ యూనివర్సిటీలో. సో నాకు పూర్తిగా అవగాహన ఉంది. అక్కడ స్వయానా చెప్పుకుంటున్నటువంటి పార్టీలకు అతీతంగా అక్కడ స్టూడెంట్స్ ఒకటైనారు, పార్టీలకు సంబంధం లేదు అక్కడ. ఇదంతా ఫస్ట్ యూనివర్సిటీ వైఫల్యం అయితే దాని వెలుగులో గత ప్రభుత్వాలతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వారి బాటలో నడుస్తూ ఇది ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నమే జరిగింది. నేను ఇప్పటికి కూడా అడుగుతున్నాను, అక్కడ మీరు సర్వే చేయండి, వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడు చెప్పండి మీరు ఒప్ప తప్ప. ఎందుకు సర్వే చేయలేదు? 2300 ఎకరాల నుంచి ఇవాళ ఒకడు 1500 ఎకరాలు అంటాడు, ఒకడు 1800 ఎకరాలు అంటారు, ఒకడు. మరి ఆ కాంపౌండ్ ఎందుకు పలగొట్టారు? మీ దగ్గర ఒక డాక్యుమెంట్ 1970 శతకంలో ఉన్న డాక్యుమెంట్లో స్పష్టంగా 2300 ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే ఉంది. ఆనాడు మీరు 2300 ఎకరాలు ఇచ్చిందని కాంపౌండ్ పెట్టిన ఆధారాలు ఉన్నాయి. అందులో నుంచి వెళ్ళి తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న అధికారులు వాళ్ళకి ఎందుకు వచ్చింది? యూజే అంటే ఏమండి, ఇలా మీ స్టూడెంట్స్ని అందరినీ అమెరికా పంపుతున్నారు, లక్షల కోట్లు మన సొమ్ములు పెట్టి బ్యాంకులలో లోన్లు తీసుకొని పంపిస్తున్నారు కదా. అక్కడ యూనివర్సిటీలో కూడా 5000 ఎకరాలు 10,000 ఎకరాల్లో ఉంది. మరి మన యూనివర్సిటీలు 2000 ఎకరాలు ఉంటే తప్ప దీన్ని ఎందుకు ఎక్స్చేంజ్ చేస్తున్నారంటే? కానీ గత ముఖ్యమంత్రి వీడియోతో సోషల్ మీడియా తిరిగిన పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఏమని? ఇదే ల్యాండ్కి సంబంధించి యూనివర్సిటీలో నేను అనేది వీళ్ళు వాడతలేరనంటే యూనివర్సిటీలో పర్యావరణం కూడా వాడకమే కదా. ఇవాళ అక్కడ జరిగిన పర్యావరణ పరిరక్షణ మీద ఇదే యూనివర్సిటీలో కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో డీటెయిల్స్ ఉన్నాయి. అవి బయటికి తీసుకొస్తే మీకు మొత్తం వాస్తవాలు వస్తాయి. అక్కడ పర్యావరణ పరిరక్షణ గురించి ఇదే యూనివర్సిటీ ఎన్నో సందర్భాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు ఏదైతే హరితహారాలు స్వచ్ఛ భారత్ల గురించి మీరు ఖర్చు పెట్టినటువంటి ఇవాళ కాంపౌండ్ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బు కాంట్రాక్టర్కి ఇస్తారు కదా, ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. ఆ ప్రోటోకాల్లో ఎంత ఏరియాలో మీరు ఖర్చు పెట్టారంటే ఆ డీటెయిల్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ ఉండదా? ఖర్చు పెట్టినటువంటి కేటాయింపుల వివరాలు ఉన్నాయా? అది తెలుస్తాయి కదా. రెండోటి పర్యావరణ పరిరక్షణలో అక్కడ బర్డ్స్ మీద ఒక లిస్టు చూపిస్తున్నారు, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఈ రిపోర్ట్స్ అన్నీ రీసెర్చ్ పేపర్స్లో ఉన్నాయని చెప్తున్నారు. అవన్నిటినీ యూనివర్సిటీ ఎందుకు సుప్రీంకోర్టు చూపించి అప్పుడే అడ్డుకోలేదు? అంటే ఇక్కడ కూడా స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడున్న పార్టీల ప్రయోజనాలే కాదు, ఇక్కడున్న అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి వీసీలు రిజిస్టర్ల యొక్క స్వప్రయోజనాలు కూడా ఉన్నాయి కదా. ఈ గొడవలో వాళ్ళని ఎందుకు మీరు దాచిపెడుతున్నారు? ఇప్పుడు ఈ కమిటీ ఎందుకు వీళ్ళని బాధ్యతలు చేయదు? ఎవరెవరు ఆయా సందర్భాల్లో వీసీలు రిజిస్టర్లు ఉన్నారో వాళ్ళు ఎందుకు చర్య తీసుకోలేదు, వాస్తవాలు బయటికి తీసుకురాలేదు అని ఎందుకు ప్రశ్నించకూడదు? ఈ ప్రశ్నలు కమిటీలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్లు ఒక్కడే ఉంటే కమిటీలో వాస్తవాలు బయటకు వస్తాయా? కానీ ఒక ప్రశ్న ప్రభుత్వం తరఫు నుంచి వస్తున్నది. ఎవరు ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉన్నది, యూనివర్సిటీ యాజమాన్యం స్పందన ఎట్లా ఉన్నది, ఒక అంశం అట్లుండని. సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటను ఆధారంగా చేసుకొని ప్రభుత్వము ఈ భూమి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది కాబట్టి సదరు సంస్థదే అంటే ప్రభుత్వానిదే, ప్రభుత్వ భూమిలోకి ప్రభుత్వం వెళితే తప్పేమిటి అనే ప్రశ్న వస్తున్నది. దీన్ని మీరు ఎట్లా జస్టిఫై? నేను ఒకటి అంటున్నానండి, ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రజా ప్రయోజనం కోసమే పనిచేస్తుంది అనే భావన ప్రజల్లో ఉందా? కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్న భావన ఉందా? ఉంటే ఈ గొడవ ఎందుకైతుంది? భావన లేకపోవడానికి కారణం వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వల్ల పర్యావరణానికి అక్కడ పర్యావరణం కాదండి, భూములు అమ్ముకుంటున్నారు. ఓపెన్ విషయం అది. దుర్మార్గంగా భూములు అమ్ముకుంటున్నారు. ఇలా కొత్త కాదుగా. అంటే గతంలో మా తాత తండ్రి తాగుబోతాయి వాడు మొత్తం ఇల్లును నాశనం చేశాడు కాబట్టి నేను కూడా చేస్తా కాబట్టి నేను ఒప్పంటావా? చెప్పు మరి. ఇప్పుడు గతంలో నీ గత పార్టీలు తప్పు చేశామని నిన్ను కొత్తగా ఎన్నుకున్నాము, మరి వాళ్ళ బాటలో నువ్వు పోవడం ఎందుకు? ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు గతం పేరు చెప్పి ప్రజలను మభ్య పెడతారా? వాస్తవాలను కప్పిపుచ్చుతారా? మొన్ననే ఫారెస్ట్ చట్టాల్లో కొత్త చట్టాలు వచ్చినాయి, మరి దాన్ని ఎందుకు పాటించారు మీరు? ఇంతకాలం అంటే లేదనుకోవచ్చు. మన 2017లో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రతి రాష్ట్రంలో ఉన్న 5 ఎకరాల ఫారెస్ట్ భూమి కూడా ఇవాళ నోటిఫై చేయకుండా
నువ్వు క్లియరెన్స్ లేకుండా ఎవరికి అమ్మడానికి లేదు, వేరే ఇంకో యూజ్ చేయడానికి లేదు, 5 ఎకరాల లోపు ఉన్నా కూడా చేయమన్నది. మరి ఇవాళ ఇంత పెద్ద 400 ఎకరాలకు నువ్వు ఏం క్లియరెన్స్ చేసినావు? మరి నువ్వే కదా చట్టాన్ని తుంగలో దొరికింది. నేను అంటున్నా, నువ్వు ప్రజా ప్రయోజనం అయితే నువ్వు ఇది దుర్మార్గం చేయాల్సిన అవసరం ఏందయ్యా? నేను అడుగుతున్నా. నీకు యంత్రాంగంలో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వెళ్ళి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, పోలీసు యంత్రాంగం నుంచి వెళ్ళి ఇంతమంది జీతాలు ప్రజలే తింటున్నారు కదా. మరి ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండకుండా ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారని అడుగుతున్నారు. దాని సమాధానం ఏంది? ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనం కాకుండా దాన్ని మినహాయించి ప్రభుత్వం ముందుకెళ్తానని మీరు ఆరోపించదలుచుకున్నారా? ఖచ్చితంగా. ఇందులో ముమ్మాటికి నేను ఎవరు బిల్లిరావు ఎవరండి? బిల్లిరావు కరెక్ట్ అయితే ఇవాళ సుప్రీంకోర్టు దాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? బిల్లిరావు కేటాయింపు కరెక్ట్ అయితే, బిల్లిరావు కేటాయించినటువంటి ప్రభుత్వాల ఉద్దేశాలు కరెక్ట్ అయితే ఇవాళ ఇంత సుదీర్ఘ గొడవ ఎందుకు? ఇదంతా ఎందుకు? ఈ ఎక్స్చేంజ్లకు పోలేంది అంటే అక్కడున్న వ్యవస్థను మభ్యపెట్టడం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసమే కదా ఇదంతా జరిగింది. ఎక్స్చేంజ్ ఏంటి? నీకు 2300 ఎకరాలు ఇస్తే డైరెక్ట్గా నీకు ఏ ప్రయోజనం కోసమో చెప్పి ఎక్స్చేంజ్ కోలేంటి? నువ్వు అక్కడ తీసుకో, ఇక్కడ తీసుకో అంటే దాని అర్థం ఏంది? ఇదంతా సెటిలైట్ టౌన్షిప్ వస్తుంది. మీరే చెప్తున్నారు మహానగరాన్ని మేము రింగ్ రోడ్లు వేసి చాలా అభివృద్ధి చేస్తున్నామని. చెయ్యి మరి. సెటిలైట్ టౌన్షిప్ చేసినప్పుడు దీన్ని కూడా ఇంకో దగ్గర చేసుకోవచ్చు కదా. ఇప్పుడు కానీ ఇక్కడ మీరు అంటే నీకు ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ, ఎక్కడ భూమి విలువ ఉంటే అక్కడ అమ్ముకొని ఎన్కరేజ్ చేసుకుని, ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఫైనల్ వచ్చే డబ్బు వాళ్ళే చెప్తున్నారు. ఏ రోజు బిడ్డింగ్ చేశారో ఆ బిడ్డింగ్ రోజే కథనాలు వచ్చాయి, ప్రభుత్వం ఇచ్చిన కథనాలు. దీని యొక్క అవుట్పుట్ దాదాపు ప్రైవేటు సంస్థల నుంచి వెళ్ళి 20,000 కోట్లు వస్తుందని చెప్పారు. 20,000 కోట్లతో పాటు 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. 5 లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుగు. నువ్వు 20 లక్షల కోట్లు వస్తున్నాయి, దాంతో ప్రభుత్వము లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం లబ్ధి పొందితే, ప్రభుత్వము భూమిని అమ్మి లబ్ధి పొంది అంటే ఒక సంస్థను దెబ్బకొట్టి ఇంకో సంస్థను తీసుకొని నీకు ఖాళీ స్థలాలు లేవా? ల్యాండ్ బ్యాంక్ ఉంది కదా నీకు చాలని. ఇప్పుడు అది కూడా విద్యా సంస్థలు దెబ్బకొట్టాల్సిన అవసరం ఏముంది? ఇంతకన్నా పెద్ద ప్రయోజనం ఏముందని నేను అడుగుతున్నా. ఒక విద్యా సంస్థను అసలు అతి ఉన్నతమైనటువంటి విలువలు రాజ్యాంగం ఇచ్చిందే విద్యా సంస్థలు, యూనివర్సిటీలు. మరి వాటిని కాదని నువ్వు తల్లిని చంపి ఏదో పక్కింటోనికి తిండి పెడతా అంటే దానికి అర్థమైంది? ఇప్పుడు అది తల్లిని చంపి ఇంకేదో చేస్తారంటే నేను అనేది వీళ్ళ ఉద్దేశాలు కరెక్ట్ లేవు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో స్పష్టంగా 3 ప్రశ్నలు వేస్తే సమాధానం ఇచ్చిండా? ఏమడుగుతున్నారు అసలు? మీరు గైడ్ లైన్స్ ఫాలో కాలేదు ఒకటి, రెండోటి తొందర ఎందుకు వచ్చింది, మూడోటి ఇవాళ ఏమాత్రం హైకోర్టు ముందు రోజే మీరు ఆపమని చెప్పింది 24 గంటలు. అంటే మీ హైకోర్టు అంటే కూడా వీలలేదా? అంటే ఎవరి కోసం మరి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వివాదంలో ఏ అంశాలు ప్రస్తావించి ఏం చెప్పింది? 3 అంశాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఒకటి, సుప్రీంకోర్టులో వాళ్ళు స్పష్టంగా అడిగింది ఏంటంటే, మీరు ఈ ప్రాజెక్టు తీసుకునే ముందు క్లియరెన్స్లు తీసుకున్నారా? ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకున్నారా? లేదా అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ కింద ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నారా? ఇవన్నీ అడిగింది. రెండో అంశం, ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే హైకోర్టు కానీ అక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు అభ్యంతరాలు వచ్చినప్పుడు మీకు 2 రోజుల్లోనే ఇంత అలా హాలిడే రోజే స్టార్ట్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం ఏంది? ఇది అడిగింది. ఆ తర్వాత ప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద నమ్మకం లేదనే కదా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు అరెస్ట్ చేస్తామన్నాడు కదా, అరెస్ట్ చేస్తామన్నా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ దుర్మార్గానికి పాల్పడుతున్నది మొత్తం యంత్రాంగం అనేటువంటి ఒక అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు ఇవ్వడం అంటే, చీఫ్ సెక్రటరీ అంటే మొత్తం ప్రభుత్వం. చీఫ్ సెక్రటరీ ఎవడు? ఈజ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మొత్తం ప్రభుత్వం. ఆయన ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోతే పోలీస్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోతే ఎన్ని వెహికల్స్ ఎందుకు వస్తాయి? అక్కడ ఇంత పెద్ద ఆందోళన జరుగుతుంటే హైకోర్టు చెప్పినాక కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది కదా. ప్రభుత్వం అంటే ఈ కనపడే ఉద్యోగస్తులంతా పవిత్రులు, ఏదో ఒక కనబడే నాయకులే తప్పని మాట్లాడుతున్నారు. అందరి ప్రమేయం ఉంది. ఆ దొంగతనంలో ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు 100 రూపాయలు తింటే వీళ్ళు కనీసం 20 రూపాయలు 10 రూపాయలు తింటున్నారు కదా. కానీ సుప్రీంకోర్టు అంత కఠినమైన వ్యాఖ్య చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు ఇవాళ తన యొక్క పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధికారాన్ని
ఖచ్చితంగా వాడింది. ఇవాళ చాలా అంటే ఒక ఆగమేఘాల మీద కోర్టు ముందుకు రాగానే ఇక్కడ హైకోర్టు రిజిస్ట్రార్ గారిని స్పాట్ మీదకి పోయి ఎంక్వైరీ చేసి నాకు మధ్యాహ్నం వరకు రిపోర్ట్ చెప్పడం అనేది ఇది చాలా చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి చాలా సిగ్గుచేటు. మీరు అన్ని విధాలుగా మీరు అర్హులు కాదు ఈ పాలన చేయడానికి. ఇంత దుర్మార్గమైనటువంటి పాలనగా భావించినటువంటి జనరల్గా అంత ఆగమేఘాల మీద ఎప్పుడో ఎమర్జెన్సీ ఉంటే తప్పితే చేయరు. ఒక చిన్న ఇష్యూ ఇక్కడ ఏదో రాష్ట్రం మొత్తం ఏదో అల్లకల్లలో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు అటువంటి ఇస్తారు. కానీ ఇవాళ ఇచ్చారు కదా. అంటే ఆ స్థితి ఇవాళ ఎంత దుర్మార్గమైన స్థితికి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా వైలేట్ చేసిందని చెప్పి వాళ్ళు చెప్పారు అక్కడ సుప్రీంకోర్టులో. అంటే కోర్ట్స్కి కూడా మీకు విలువ లేదా అన్న పరిస్థితికి వచ్చింది కదా. అంటే యంత్రాంగం పూర్తిగా ప్రజా వ్యతిరేకానికి పాల్పడుతుందనే భావన వచ్చేసింది కదా. వైఫల్యాలను ఎత్తి చూపుతుంది కదా. చూపినప్పుడు మరి ఇవాళ ఇంత దుస్థితికి పాల్పడుతున్నా కూడా వాళ్ళు ఎందుకు వాళ్ళలో ఆ సెన్సిటివిటీ లేదు, ఎందుకు ఈ దుర్మార్గాన్ని పాల్పడుతున్నారు అంటే మీ మూలాలు ప్రజల ముందు అంటే దిక్నేక ఆంత అలా అంటే కనపడే పనులు వేరు కొరికే పనులు వేరు అని ఒకటి ఉర్దూలో సామెతున్నది. అవునవును. అయితే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ దుర్మార్గానికి పాల్పడడం వల్ల ఇవాళ సుప్రీంకోర్టు మేము మొట్టకాయలు ఇచ్చిన పరిస్థితి. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం బుచ్చన్న, దీనికి ప్రధాన కారణం మేము మొదటి నుంచి కూడా మన సివిల్ సొసైటీ మూమెంట్స్లో చెప్పేది ఇదే. మన రాజ్యాంగ మూలాలను ప్రజలు కానీ యాక్టివిస్టులు కానీ ఓటర్లు, ముఖ్యంగా ఓటర్లు చెప్తున్నా, అన్నీ తెలిసి కూడా స్వార్థ ప్రయోజనాలు పాల్పడడం కూడా ఇవాళ వాళ్ళకి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ప్రజలు పవిత్రులు, ఏది జరిగినా కూడా 11th అవర్లో వీళ్ళే దుర్మార్గులు అనేది కూడా కరెక్ట్ కాదు. అన్నీ తెలిసి కూడా ఇవాళ ఈ 11th అవర్ దాకా వేచి చూడాల్సిన అవసరం లేదు. నీకు సమాచార హక్కు చట్టం వస్తే ఇవాళ ఇంత గగ్గోలు చేస్తున్నటువంటి ఎన్జిఓలు కూడా సమాచార హక్కు చట్టం కింద ఇన్నేళ్ళ నుంచి ఎందుకు పెడతలేరు? ఏదో ఎన్జిఓ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే ఏదో కార్పొరేట్ ఫండ్ కోసం పనిచేసే సంస్థలే ఎక్కువ ఉన్నాయి కదా. బాధ్యత లేదా? ఇలా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలకు వాళ్ళు ఏ ముడుపుల కోసం చేయలే. ఇలా స్వతంత్ర పోరాటంలో చేసినటువంటి ఎంతోమంది గొప్ప వాళ్ళు ఏ ముడుపుల కోసం చేయలే. అవి ఎక్కడ పోయింది ఈ స్ఫూర్తి? చదువుకున్నాడు కాకరకాయ కాస్త కీకరకాయ అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు కదా. ఇది ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తే ఇంత దూరం రాదు కదా. ఇవాళ మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే ఇళ్ళకనే పండుగ అయిందని చెప్పి నేను సుప్రీంకోర్టులో ఉత్సవాలు చేసుకున్నాను. యూనివర్సిటీలో సంబరాలు చేసుకున్నారు కదా. తప్పు అది. అంటే ఈ సుప్రీంకోర్టు ఇది వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు ఆ భూమి యూనివర్సిటీకే దక్కినట్లా అనుకోవచ్చా? నేను అదే చెప్పదలుచుకున్నాను. మరొక తప్పు ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్స్ చేసే తప్పు మరొకటి చెప్తున్నా. మీరు నిజమైనటువంటి దేశభక్తి, నిజమైనటువంటి ప్రజా సమస్యల మీద పనిచేయాలనుకుంటే పార్టీలకు అతీతంగా పనిచేయండి. ఓకే, పార్టీలలో ఉండండి, తప్పులేదు. కానీ మీరు నిన్న సుప్రీంకోర్టులో ఆర్డర్ రాగానే సంబరాలు చేసుకోవడం కాదు. అసలు సమస్య ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మన ముందున్నది ముసుళ్ళ పండుగ. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లే తప్పులకు పాల్పడారు కాబట్టి ఏదైతే రాజకీయ పార్టీలు ముఖ చిత్రంగా ఉన్నాయి, కానీ వాళ్ళ ముసుగులో ఉన్నటువంటి యంత్రాంగాలే కదా ఈ తప్పులకు పాల్పడ్డాయి. వాళ్ళని ఎదుర్కోవడానికి మీరు చేయాల్సినటువంటి పని మర్చిపోయి ఇవాళ సపోర్ట్లు కొట్టుకొని మీరు చేస్తున్న మరొక తప్పు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో మీరు సమాచార హక్కు చట్టం కింద లేదా మామూలు అప్లికేషన్స్ పెట్టండి. అసలు రెవెన్యూ రికార్డ్స్లో ఏముంది? అసలు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఆ భూమి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రికార్డ్స్లో ఏముంది? హెచ్సియు ఎందుకు దీన్ని రికార్డ్స్లోకి తీసుకురాలేకపోయింది? తర్వాత ఏం జరిగింది? చాలా గ్యాప్స్ ఉన్నాయి ఇందులో. ఈ గ్యాప్స్కి సంబంధించిన సమాచారాన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ ఆందోళనలో పాల్గొన్నటువంటి స్టూడెంట్స్ ఉంది, ఇక్కడ సివిల్ సొసైటీ యాక్టివిస్టులది ఉంది. ఇవి చేయకుండా ఇప్పుడు ఏదో మేము సాధించుకున్నామంటే మీరందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకు పావులుగా మారే ప్రయత్నమే జరుగుతుంది తప్పితే దీనిలో ఏం జరిగేది. ఇది తాత్కాలికమైనటువంటి ఒక ఆవేశపూరితమైన పనికే పరిమితమైంది. 6 నెలలు సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ 6 నెలల్లో నేను అడుగుతున్నాను, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎన్ని శాఖలకు దీనికి సంబంధం ఉంది? ఇలా రెవెన్యూ, పోలీస్, తర్వాత పర్యావరణ పరిరక్షణ,
తర్వాత సెంట్రల్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్, తర్వాత అక్కడున్న అడ్మినిస్ట్రేషన్లో జరుగుతున్నటువంటి అన్ని విపరీతమైనటువంటి ప్రశ్నలు వేయాల్సిన పరిస్థితి. ప్రశ్నలతో పాటు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తెలుసు, వాళ్ళు సమాధానం ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రశ్నించండి. ప్రశ్నించడం ద్వారా వాళ్ళను అకౌంటబుల్ చేయడం జరుగుతుంది, వాళ్ళను మనం ఒక జవాబుదారీకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు సమాధానం చెప్పకపోతే బాధ్యత వాళ్ళు వహిస్తారు, అడగకపోతే బాధ్యత మనం తీసుకోవాల్సి ఉంటుంది, సమాజం తీసుకోవాల్సి ఉంటుంది, ఈ విద్యార్థులు తీసుకోవాల్సి ఉంటుంది, యాక్టివిస్టులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 11th అవర్ అరణ్య రోదనలు చేసేసి ఈ టీవీలలో హడావిడి చేసేసి తెల్లారి నిద్రపోవడం అనేది మనం చేస్తున్నటువంటి తప్పు. రాజకీయ పార్టీలు ఇప్పుడు మారే పరిస్థితి లేదు. ఓటుకు 5,000 10,000 కొనుక్కుంటాడు, ఎందుకు మారుతాడు? ఈ 5,000 10,000 ముసుగులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారేటువంటి ఇలా వీసీ పోస్టుకి ఎంత కావాలండి? 2 కోట్ల నుంచి 3 కోట్లు, 1 లక్ష రూపాయలు శాలరీ, 1,50,000 శాలరీ వచ్చే ఒక ఎంప్లాయీ వీసీగా అక్కడ సీటు 2 కోట్లు పెట్టి కొనుక్కుంటున్నాడంటే వానికి ఎంత లాభం ఉంటే కొంటాడు? వాడికి ఎంత దోసి పెడితే ఈ సీటు వానికి మీద కూర్చోబెట్టి ఇక్కడ అధికారంలో వచ్చే ప్రభుత్వం ఈ భూములను అమ్ముకొని చేయడం కోసం కదా ఇదంతా జరిగేది. ఇదన్నీ మనకు తెలియదా? ఈ 20-30 ఏళ్ళలో మనకు తెలియని విషయమా? ఇవాళ ఏదో గగ్గోలు పెట్టి కనపడే వాళ్ళ మీద అరిసి మనం ఏదో సాధించామనుకుంటున్నాం. అంటే బుద్ధిపూర్వకంగానే యూనివర్సిటీ పట్టించుకోలేదు. ఖచ్చితంగా యూనివర్సిటీ రోల్ చాలా ఎక్కువ ఉంది ఇందులో. యాజమాన్యం వాళ్ళని ఆ స్థాయిలో వాడుకోవడంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలది పెద్ద పాత్ర ఉంది. అది ఎవరైనా కావచ్చు. ఆనాడు 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు జరిగిన అందరి పాత్ర ఉంది ఇందులో. దీనిలో ఏం ఎగ్జామ్షన్ లేదు. నేను ఇప్పుడు ఒకటే అడగదలుచుకున్నా, మనం ఏలెత్తి చూపేటప్పుడు మన దిక్కు 4 ఏళ్ళు, ఒక ఏళ్ళు ఎత్తితే మన దిక్కు 5 ఏళ్ళు చూపిస్తున్నాయి, 4 ఏళ్ళు చూపిస్తున్నాయి. అవును. నేను ఇవాళ ఈ 6 నెలల్లో ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ నిన్నటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మనకు ఇప్పటికే న్యాయం జరిగింది, మనం నెగ్గామనుకుంటే ఇంకా అంతకన్నా మూర్ఖత్వం ఇంకేం లేదు. అసలు ముందున్నది ముసుళ్ళ పండుగ. మీరు ఖచ్చితంగా ఈ 2000 రాబోయే 6 నెలల కాలంలో ఏం జరగవచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? 6 నెలల అసలు ముందుంది అంటున్నారు కదా. 6 నెలల్లో ఖచ్చితంగా దీన్ని ఎవరెవరైతే ఇవాళ మీడియాలు కావచ్చు, లేదా యాక్టివిస్టులు కావచ్చు, లేదా అపోజిషన్ పార్టీలు ఉన్నటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఈ అందరూ వీళ్ళు ఖచ్చితంగా 6 నెలలు పనిచేయాలి. పనిచేసి ఈ భూమిని 2,003 ఎకరాలు మనం కనుక ఖచ్చితంగా యూనివర్సిటీకి ఒప్పచెప్పినాడు మనం పండుగ చేసుకోవాలి ఆనాడు. అప్పటి వరకు నిద్రపోవద్దు. నిద్రపోయిందంటే ఇక్కడ ఈ అరిసి నిద్రపోయిన ప్రతి ఒక్కటి కూడా ఇవాళ దుర్మార్గం చేసిన ప్రతి ఒక్కరిలో పాల్పంచుకున్న వాళ్ళే. కానీ ఇక్కడ ప్రభుత్వం యూనివర్సిటీకి భూమి కేటాయించింది అప్పట్లో. నెంబర్ 1. సుప్రీంకోర్టు అంటే యాజమాన్య వైఫల్యం అయినప్పటికీ సుప్రీంకోర్టు చెప్పింది ఆ భూమి ప్రభుత్వానిదేనని. ఇవన్నీ ఆధారాలు తీసుకొని మళ్ళీ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం పోతే కనుక కోర్టు ఏం చెప్పవచ్చు అని మీరు అంచనా వేస్తారు? ఖచ్చితంగా ఏం జరగవచ్చు? సుప్రీంకోర్టు ఇట్లా చెప్పాలి. సుప్రీంకోర్టు గతంలో అన్ని వాస్తవాలు ఇవ్వలేదు కాబట్టి అందిపుచ్చుకున్న ఆధారాల మీదనే జడ్జిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు వాస్తవాలు 80% 90% గ్రాండ్ అంటే అక్కడ ఉన్న నిజమైన వాస్తవాలు ఒకటి ఉండి అక్కడ ఏదో ఒక ప్రైవేట్ సంస్థకు వర్సెస్ యూనివర్సిటీకి ఒక యుద్ధం అయినట్టు వాళ్ళు కేటాయిస్తే వాళ్ళు డబ్బులు కడితే వాళ్ళు అంతవరకే పరిమితమైంది. కానీ నిజ వాస్తవాలు ఏంటిది? అసలు ఆ పార్టీ వాని కేటాయింపులు ఎందుకు జరిగినాయో అక్కడ చర్చకు రాలే. జరిగితే దాన్ని కొట్టేసిన తర్వాత ఆ ప్రభుత్వము మాకు వచ్చింది అంటున్నారు. మీరెవరు అసలు మాకు వచ్చిందంటే దాని అర్థం ఏంది? యూనివర్సిటీకి వచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం? యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి దాన్ని గతంలో దేనికి ఒప్పుకున్నారు? అది మాట్లాడతలేరే. దీన్ని ఒప్పుకున్న ఇద్దరు కలిసి ఒప్పుకున్నారు, యూనివర్సిటీకి జాగా ఇచ్చారు. అది పక్కన పడేసి కేంద్ర ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు అనే ఒక దుర్మార్గం ఎందుకు వస్తుంది? ఇది సుప్రీంకోర్టుకు ఈ వాస్తవాలు మీరు గతంలో ఇచ్చారు. ఇది మనం మాట్లాడుకున్నంత సులభంగా లేదు. అది అడవిలో ఎంత జిగ్జాగ్గా ముళ్ళ పొదలు కంపలుంటే అట్లా కనబడుతున్నది. ఈ మొత్తం వ్యవహారంలో మీరు మీలాంటి వారు ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ కమిటీలో మాకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు ఇద్దరు ఈ వివాదం తర్వాత అనివార్య పరిస్థితిలో ఒక అవకాశం ఇచ్చారు. అనివార్య పరిస్థితులు ఆ అవకాశం ఏంటంటే కమిటీ ముందుకు వాస్తవాలు ఒకటి స్టేట్ కమిటీ ముందుకు, ఒకటి సెంట్రల్లో సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్ళమన్నారు. ఈ 2 సంస్థలకి వాస్తవాలు తీసుకొచ్చే విషయంలో
ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిస్టులే కాదు, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు చాలా పెద్ద పాత్ర ఉంది. ఒకవేళ కనుక ఈ ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కోఆపరేట్ చేయకపోతే, అధికార యంత్రాంగం కోఆపరేట్ చేయకపోతే దాన్ని నిలబెట్టాల్సిన, ప్రజాస్వామ్యయుతంగా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత అన్ని అపోజిషన్ పార్టీల మీద ఉంది, ఆందోళనకారుల మీద ఉంది, యాక్టివిస్టుల మీద ఉంది. వీళ్ళు మళ్ళీ కనుక నిద్రపోతే ఇప్పుడు చేసిన ఈ ఆందోళనకు విలువ ఉండదు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశానికి విలువ ఉండదని నేను చెప్పదలుచుకున్నాను. ఆ భూమి యూనివర్సిటీకి దక్కే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకు దక్కదు? 30-40 సంవత్సరాల కబ్జాలో ఉన్నటువంటి భూమిని ఇవాళ దుర్మార్గంగా కొద్దిమంది కొట్టేస్తే, ఒకవేళ కనుక అది ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంత భూమి చూపించమనండి. కోల్పోయిన భూమిని ఇవాళ ఏదో ఒక సంస్థకు మీరు ఇచ్చారు కదా, అంత భూమి ఇవ్వండి పక్కకు. మళ్ళీ ఇది రానున్న రోజులలో ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి కావాల్సిన ఒక గుణపాఠంగా కూడా ఇవాళ దీన్ని సీరియస్గా స్టూడెంట్స్ యూనియన్స్ కావచ్చు, అక్కడున్న యాక్టివిస్టులు కావచ్చు, అపోజిషన్ లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఇవాళ వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంది. నేను కనపడే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద కన్నా వీళ్ళ మీద ఎక్కువ బాధ్యత అని నేను చెప్పదలుచుకున్నాను. ఎట్లా? వీళ్ళు ప్రశ్నిస్తేనే కదా ఈ పరిస్థితికి వచ్చింది. వీళ్ళు నిద్రపోతే ఇవాళ మొత్తమే పోతుండే కదా. ఇలా కేంద్ర చాలా వాళ్ళు విరివిగా వీడియో సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి బాగా తీసుకొచ్చారు. వాళ్ళు అంటే ఎన్ని గొంతు ఎత్తారు కదా. మరి ఇప్పటికైనా అక్కడ పాలకవర్గం స్పందిస్తాను మీరు అనుకుంటున్నారా? యూనివర్సిటీ ఎట్లా ఇప్పుడు ఈ ఆందోళన కంటిన్యూ చేయాలంటున్నా. ఇప్పుడు వీళ్ళు ఒక ఇంత ప్రెషర్ చేస్తే కమిటీలు వేశారు. మరి కమిటీలు నిజంగా పనిచేసి దాన్ని మళ్ళీ భూమిని మన యూనివర్సిటీకి అప్పగించే వరకు కూడా పోరాటం జరగాల. ఆ పోరాటంలో ఇప్పుడు కనపడే మీడియా పోరాటం కన్నా కాయిదాల పోరాటం ఎక్కువ జరగాలి. వందలాది వేలాది మంది ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాయండి, ఈరోజు హ్యూమన్ రిసోర్స్ సెంట్రల్ గవర్నమెంట్కి రాయండి, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి రాయండి, ప్రశ్నల వర్షం కురిపించండి. కామన్ క్వశ్చన్స్, దాంట్లో ఏం పెద్ద సైన్స్ టెక్నాలజీ ఏమీ లేదు. ఇన్నేళ్ల నుంచి వెళ్ళి ఎవరి కబ్జాలో ఉంటే సుప్రీంకోర్టుకు మీరు ఇచ్చినటువంటి అంశాల్లో ఇవన్నీ వచ్చినాయా రాలేదా? మీకు ఒకవేళ ఈ వాస్తవాలు సుప్రీంకోర్టు చెప్పినారా? ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఒక సమస్యగా ఎందుకు మారింది? మీ ఆధారంలో ఉన్న భూమి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది? మీరెందుకు దానికి ఒప్పుకున్నారు? మీకు ఏ అధికారం మీద ఒప్పుకున్నారు? ఒక రిజిస్ట్రార్గా, ఒక వీసీగా మీకు ఏం అధికారం ఉంది? మీకు ప్రభుత్వాలు కేటాయించిన భూమిని ఎక్స్చేంజ్ చేసే అధికారం మీకుందా? అసలు ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? ఎక్స్చేంజ్ తీసుకోవడానికి ఉందా అనేది ప్రశ్నించండి. వాడు ఏమైనా సమాధానం ఇవ్వండి. అప్పుడు సుప్రీంకోర్టు ఇష్యూ లైవ్లో ఉంచాలంటారు. లైవ్లో ఉంచాలా? వందలాది అప్లికేషన్స్ ఫైల్ చేయాలి. మీకున్న నమ్మకం, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆ భూమి మళ్ళీ యూనివర్సిటీ పరం అవుతాను మీరు అనుకుంటున్నారా? ఎప్పుడైతే ఈ స్థాయి వరకు పోరాడిన సంస్థలు ఇది కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఓకే, అలాగే అపోజిషన్ పార్టీలు కూడా నిద్రపోవద్దు. వీళ్ళిద్దరి మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఏదో నిన్నటి వరకు మీడియాకు చెప్పుకోవడానికి తప్పు చేసిన వాడి మీద రాళ్ళేయడం ఒకటే కాదు, తప్పు జరిగిన దాన్ని మళ్ళీ వాపస్ తీసుకొచ్చుకునే వరకు మనం నిద్రపోవద్దు. సరే సార్, థ్యాంక్ యూ అండి. యూనివర్సిటీ భూముల వివాదము, సుప్రీంకోర్టు స్పందించడము, కొంత ఘాటు వ్యాఖ్యలు చేయడము, ఈ మొత్తం వ్యవహారం భవిష్యత్తులో ఎట్లా ఉండవచ్చు, ఏం జరగవచ్చు అనే అంశాలకు సంబంధించి వారి అభిప్రాయం, ఆలోచన ఇది. థ్యాంక్ యూ.